వెలుగులోకి తల్లిని చంపిన యశ్వంత్ నిజ స్వరూపం బయటపడుతూ ఉంది. సంచలన విషయాలు యశ్వంత్ వదిన వెల్లడిస్తూ ఉన్నారు. అమ్మని నోరారా పిలవలేదు ఇప్పటివరకు కూడా యశ్వంత్ అని కూడా వదిన చెప్తూ ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి కూడా చిత్రహింసలకు గురి చేసేవాడట. డబ్బులు ఇవ్వాలని కూడా తరచూ వేధిస్తూ ఉండేవాడు. కొడుకు ఏం చేస్తున్నాడని అడుగుతారన్న భయంతో బంధువుల ఫంక్షన్లకు కూడా లక్ష్మీదేవి వెళ్ళదు అని కూడా చెప్తూ ఉన్నారు. హైదరాబాద్ తీసుకెళ్లి ఒంటరిగా యశ్వంత్ నడి రోడ్డు మీద వదిలేసినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. నడుము విరిగిన తల్లిని కూడా పట్టించుకోలేదు ఈ నీచుడు యశ్వంత్ అనేది కూడా వదిన చెప్తూ కన్నీటి పర్యంతమవుతూ ఉన్నారు. కన్న తల్లిని అమ్మా అని నోరారా ఏనాడు పిలవలేదట. పసిప్రాయంలో చిన్న దెబ్బ తగిలితే అల్లాడిపోయిన ఆ తల్లి నడుము విరిగి నొప్పితో విలువెల్లాడుతున్నా పట్టించుకోలేదు. హైదరాబాద్ తీసుకెళ్లి ఒంటరిగా నడి రోడ్డు మీద వదిలేశాడు. ఆ కొడుకు రాక్షసత్వానికి ఆ తల్లి పడిన వేదన అంత ఇంత కాదు. కొడుకు ఏం చేస్తున్నాడని బంధువులు అడుగుతారనే భయంతో సిగ్గుతో ఆ తల్లి నలుగురిలోకి వెళ్ళలేకపోయింది. ఆ నీచుడెవరో కాదు, కడప జిల్లా ప్రొద్దుటూరులో తల్లిని చంపిన యశ్వంత్. అతడి నిజ స్వరూపాన్ని అతడి వదిన వరుస అయ్యే ఆమె ప్రపంచానికి చెప్తున్నారు. ఒకసారి ఆమె మాటలు మీరు కూడా వినండి. ఏం లేదన్నా, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తున్నాడు. మళ్ళీ డిజార్డర్ లాగా అట్లాగా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నాడు. నేను బాగున్నాను, జాబ్ చేస్తాను అని వాళ్ళ అమ్మని నమ్మించి అక్కడికి తీసుకెళ్ళి కష్టపెట్టినాడు తెలుసా. బస్సు కూడా ఎక్కికున్నా, అమ్మ పోలియో నడిచలేదు సరిగా, అయినా కానీ కష్టపెట్టి నడిపించుకుంటా తీసుకెళ్ళి అట్లా హింసాత్మకంగా ఉంటది వాడి బిహేవియర్ అంతా. అట్లా హింస పెట్టినాడు. ఆ తల్లిని కొడతారా అన్న ఎవరైనా కానీ, కొట్టినాడు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అంటే హింస పెట్టినాడు. 1 సంవత్సరం 2 ఏళ్ళ నుంచి ఆమెని చాలా ఇబ్బంది పెట్టినాడు. బాధపడతానే ఉంది. ఇట్లనే పెళ్లిళ్ళకి ఎక్కడికైనా పోతే మీ బాబు ఏం చేస్తున్నాడని అడుగుతుంటారని ఆమె అసలు పోనే పోదండి. ఎస్, నిందితుడు యశ్వంత్ ఎవరైతే ఉన్నారో యశ్వంత్కి వదిన వరుస అవుతారు. ఇప్పుడు ఆ బయట మొత్తం కూడా ఆమె ఏం చెప్తున్నారో యశ్వంత్ గురించి కూడా మనం విన్నాం. ఏ రోజు కూడా తల్లిని నోరారా కూడా అమ్మ అని పిలవలేదు. హింసాత్మకంగా చూసేవాడు, చాలా హింసించేవాడు. హైదరాబాద్ తీసుకెళ్లి కూడా నడి రోడ్డు మీద వదిలేశాడు. ఆమెకి పోలియో ఉంది. ఈ మధ్య కాలంలో కూడా ఆమె పడిపోయారు. పడిన తర్వాత కూడా ఆమెకి కొంచెం నడుము ఫ్రాక్చర్ అయింది. అలాగే ఈ భుజానికి సంబంధించి కూడా ఆమెకి 2 టైమ్స్ సర్జరీ అయినట్లుగా, ఆ భుజం కూడా జారినట్లు కూడా ఆమె చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక్కోసారి ఒక్కోలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఈ సైకో అని చెప్పి కూడా ఆవిడ వదిన కొంచెం బాధాతప్త హృదయంతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడేటప్పుడు కూడా ఆవిడ చాలా మంచిది, బాగా చూసుకుంటుంది. ఫుడ్ కూడా డైలీ ఆయనకి బుక్ చేసేది, డబ్బులు ప్రతిసారి అడుగుతూ ఉండేవాడు. ఆవిడ మంచం మీద పడినా కూడా తల్లిని ఏ రోజు కూడా చూసిన పాపాన పోలేదు. ఆమె అవస్థలో ఆమె పడింది. అప్పుడు కూడా ఆమె బెడ్ మీద ఉన్న సిచ్యువేషన్లో కూడా ఆమెని బాగా తిట్టేవాడు, అరిచేవాడు, గొడవ పడేవాడు. తరచుగా కూడా ఈ సైకో అని చెప్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఉండి కూడా వాడు ఏమీ చెయ్యడు, 3 పూట్ల తింటాడు, సైలెంట్ గా ఉంటాడు. తల్లి ఏ రోజైతే మాట్లాడాలి, యశ్వంత్తో మాట్లాడాలి అనుకుంటే ఆ తల్లి ఆయన పర్మిషన్ తీసుకోవాలట. ఫస్ట్ ఒక మెసేజ్ చేయాలట. మెసేజ్ చేసిన తర్వాత అక్కడి నుంచి రివర్స్ మెసేజ్ కానీ కాల్ కానీ వస్తే మాట్లాడినట్టు, లేకపోతే ఎవరితో మాట్లాడట. ఫోన్ లిఫ్ట్ చేయడు, మెసేజ్కి ఆన్సర్ ఇవ్వడు. మెసేజ్కి ఆన్సర్ ఇవ్వకపోతే ఆ రోజు కాల్ చేసి మాట్లాడే సిచ్యువేషన్ కూడా ఉండదు ఆ యశ్వంత్ కని కూడా వదిన చెప్తూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లోనే ఆ తల్లిని చాలా హీనంగా యశ్వంత్ చంపేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అసలు నిజాలన్నీ కూడా పోలీసుల విచారణలో కూడా బయటపడుతూ ఉన్నాయి. అసలు యశ్వంత్ ఏ విధంగా ఉంటాడు అనేది కూడా ఆ వదిన చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎక్స్క్లూజివ్గా ఆమె మాట్లాడిన వీడియోను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఏం లేదన్నా, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తున్నాడు. మళ్ళీ డిజార్డర్ లాగా అట్లాగా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నాడు. నేను బాగున్నాను, జాబ్ చేస్తాను అని వాళ్ళ అమ్మని నమ్మించి అక్కడికి తీసుకెళ్ళి కష్టపెట్టినాడు తెలుసా. బస్సు కూడా ఎక్కికున్నా, అమ్మ పోలియో నడిచలేదు సరిగా, అయినా కానీ కష్టపెట్టి నడిపించుకుంటా తీసుకెళ్ళి అట్లా హింసాత్మకంగా ఉంటది వాడి బిహేవియర్ అంతా. అట్లా హింస పెట్టినాడు. ఆ తల్లిని కొడతారా అన్న ఎవరైనా కానీ, కొట్టినాడు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అంటే హింస పెట్టినాడు. 1 సంవత్సరం 2 ఏళ్ళ నుంచి ఆమెని చాలా ఇబ్బంది పెట్టినాడు. బాధపడతానే ఉంది. ఇట్లనే పెళ్లిళ్ళకి ఎక్కడికైనా పోతే మీ బాబు ఏం చేస్తున్నాడని అడుగుతుంటారని ఆమె అసలు పోనే పోదండి.
ఎస్. చూసారా వాళ్ళ వదిన ఏం చెప్తున్నారో, కొట్టేవాడు తల్లిని ఎవరైనా కొడతారా, అమ్మని ఎవరైనా కొడతారా? ఆ నోటితో ఎప్పుడు కూడా అమ్మ అని పిలవలేదు. అయినా కూడా ఆమె ఓపిక పట్టింది. అలాగే బెడ్ మీద ఉన్నప్పుడు కూడా కొట్టేవాడు, తిట్టేవాడు అని కూడా చెప్తుంది. నడి రోడ్డు మీద తల్లిని వదిలేయడము, ఆమె పోలియో ఉన్న వ్యక్తి ఎందుకు అట్లా చేస్తాడు? ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటాడు ఈయన బిహేవియరు. ఫుడ్ మొత్తం కూడా అక్కడికి వెళ్ళి ఆ రూమ్లో ఎక్కడైతే ఉంటున్నాడో, హైదరాబాద్ రూమ్లో ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడ సైలెంట్గా ఉంటాడంతే. 3 పూట్ల ఇక్కడి నుంచి ఫుడ్ బుక్ చేయాలి, ఆయన అడిగినప్పుడు డబ్బులు పంపించాలి అని కూడా చెప్తున్నాడు. ఇదే నేపథ్యంలోనే ప్రొద్దుటూరుకి వెళ్ళి కూడా ఈ డబ్బుల గురించే గొడవ పెట్టుకుని తల్లిని చంపేసిన వైనం అయితే అక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. 10,000 రూపాయలు అడిగాడు. అడిగిన తర్వాత ఆ తల్లి ఇవ్వను అని చెప్పింది. ఇక్కడ మధ్యలో ఇద్దరికి కూడా కొంచెం వాదులాట జరిగింది. వాదులాట జరిగిన తర్వాత ఒక్కసారిగా నేను దేవుణ్ణి, నాకు డబ్బులు ఇవ్వాలి నేను అడిగినప్పుడు అని యశ్వంత్ చెప్పడం జరిగింది. తల్లి నువ్వు దేవుడివి కాదు, ఏం కాదు అని చెప్పి ఇద్దరి మధ్యలో ఒక చిన్నపాటి గొడవే జరిగింది. జరిగిన తర్వాత నేను దేవుణ్ణి కాదు అంటావా అని చెప్పి 10,000 ఇవ్వవా నేను అడిగినప్పుడు అని చెప్పి కూడా ఆ తల్లిని నిర్దాక్షిణ్యంగా పీక కోసి లాగి బయటకి ఈడ్చుకొచ్చిన వైనం అయితే నిన్న మనం చూసాం. ఇదైతే ఇంకా ఆయనకి సంబంధించి కూడా విషయాలు చాలా వరకు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసుల విచారణలో కూడా పోలీసులకు కూడా తను అదే చెప్పిన విషయం కనిపిస్తుంది. నేను దేవుణ్ణి మా అమ్మ నమ్మలేదు, సో అందుకని నేను చంపేయాల్సి వచ్చింది అని కూడా చెప్తూ ఉన్నాడు. ఆఖరికి ఆ తండ్రి కూడా, యశ్వంత్ తండ్రి అయితే ప్రాధాయపడ్డాడు. భాస్కర్ కూడా వాళ్ళ అమ్మకి తలకొరివి పెట్టాలి, అంత్యక్రియలు ముగించాలి, పంపించండి అన్న టైంలో కూడా పోలీసులు పంపించిన పరిస్థితి, నా కొడుకు పరిస్థితి బాలేదని కూడా ఆయన కూడా ఒక అమాయకత్వాన్ని ఇంకా యశ్వంత్ మీద చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కగానొక్క కొడుకు వల్ల చాలా గారాబంగా, చాలా ప్యాంపరింగ్ చేసి కూడా ఆ అబ్బాయిని, యశ్వంత్ని, నిందితుడిని చూసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఆ తల్లిని ఈ లోకంలో లేకుండా చేశాడు. ఆఖరికి ఆమె స్కూల్ టీచర్గా పనిచేస్తున్న ఆ స్కూల్లో పిల్లలు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎప్పుడూ కూడా వాళ్ళు అమ్మ అనే పిలిచేవారట, మేడం అని పిలిచేవారు కాదట. ఒక రకంగా ఆ స్కూల్ కూడా ఈరోజు మూగబోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచం మొత్తం కూడా ఈ ఇష్యూకి సంబంధించి కూడా అందరూ నివ్వెరపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. యశ్వంత్కి శిక్ష పడాలి అని కూడా అందరూ కోరుకుంటున్నారు. లక్ష్మీదేవి కూడా మాకు చదువు బాగా చెప్పింది. మేమంతా అల్లరి చేసినా మమ్మల్ని కన్న కొడుకులాగా బాగా చూసుకుంటుంది. ఏం లేదన్నా, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తున్నాడు. మళ్ళీ ఏమంటారు డిజార్డర్ లాగా అట్లాగా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నాడు. నేను బాగున్నాను, జాబ్ చేస్తాను అని వాళ్ళ అమ్మని నమ్మించి అక్కడికి తీసుకెళ్ళి కష్టపెట్టినాడు తెలుసా. బస్సు కూడా ఎక్కికుండా, అమ్మ పోలియో నడిచలేదు సరిగా, అయినా కానీ కష్టపెట్టి నడిపించుకుంటా తీసుకెళ్ళి అట్లా హింసాత్మకంగా ఉంటుంది వాడి బిహేవియర్ అంతా. అట్లా హింస పెట్టినాడు. ఆ తల్లిని కొడతారా అన్న ఎవరైనా కానీ, కొట్టినాడు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అంటే హింస పెట్టినాడు. 1 సంవత్సరం 2 ఏళ్ళ నుంచి ఆమెని చాలా ఇబ్బంది పెట్టినాడు, బాధ పెడతానే ఉంది. ఇట్లనే పెళ్ళిళ్ళకి ఎక్కడికైనా పోతే మీ బాబు ఏం చేస్తున్నాడని అడుగుతుంటారని ఆమె అసలు పోనే పోతుంది.